రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన కూటమి ప్రభుత్వం చివరకు క్రీడలను కూడా వదిలిపెట్టలేదు. క్రికెటర్లతో నిండి ఉండాల్సిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను కూటమి నేతలతో నింపేసి ఆడుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నీలు నిర్వహించారు. ఇప్పుడు కూటమి పెద్దలు ఆంధ్ర పొలిటికల్ లీగ్ ఆడుదామని డిసైడ్ అయినట్లున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనగానే ఎవరికైనా విశాఖలోని వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం గుర్తుకు వస్తుంది. నాణ్యమైన క్రికెట్ ఆడాల్సిన ఈ స్టేడియంలో పచ్చ పార్టీ పెద్దలు రాజకీయ క్రీడ ఆడేస్తున్నారు. క్రికెట్ గురించి కానీ క్రీడల గురించి కానీ ఓనమాలు తెలియని రాజకీయ నేతలంతా అసోసియేషన్లో పదవులు దక్కించుకునేలా పావులు కదిపేశారు. పసుపు రంగు కండువాలు కప్పుకున్న రాజకీయ నేతలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రాజ్యమేలే విధంగా వ్యవహారాలు నడుపుకొచ్చారు. 34 మందితో జరగాల్సిన నూతన కమిటీలో క్రీడారంగానికి చెందినవారు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో కూడా లేరు. ఏసీఏలో పాత కమిటీని బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ స్థానంలో వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో కమిటీ ఏడాది పాటు సాగింది. దీంతో ఏసీఏ పాలకవర్గం 3 ఏళ్ల కాల పరిమితి ముగిసింది. కొత్త కమిటీని ఏకగ్రీవంగా నియమించేసుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని, కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్లను నియమించుకున్నారు. నారా లోకేష్ కు సన్నిహితులు కావడమే ఈ ఇద్దరికి పదవులు దక్కడానికి కారణం. మైనింగ్ మాఫియా, ఉర్సా భూముల కుంభకోణాల్లో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించినందుకే ఈ పదవుల నజరానా అందిందని టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది. అన్నింటికన్నా చిత్రమేంటంటే విశాఖ కేంద్రంగా నడవాల్సిన ఏసీఏను విజయవాడకు తరలించేసి విశాఖకు మొండి చేయి చూపించారు. విశాఖలో జరగాల్సి ఉన్న జనరల్ బాడీ మీటింగ్ సైతం విజయవాడ క్లబ్లో నిర్వహించి విశాఖను పక్కకు నెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరుతో 3 దఫాలుగా టోర్నీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ప్రారంభించిన దగ్గర నుంచి ఏసీఏ వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కూడా ఓ పదవి కట్టబెట్టేసి ఆయన ఇంకేమీ మాట్లాడకుండా చేసుకున్నారు. టీడీపీ నేత సుజయ కృష్ణ రంగారావుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో చైర్మన్ పదవిని దారాదత్తం చేశారు. గతంలో ఆంధ్ర వికెట్ కీపర్ హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడనని సోషల్ మీడియాలో ప్రకటించగానే ఆటల్లో రాజకీయాలు జొప్పిస్తారా అంటూ గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం అసోసియేషన్ను రాజకీయ నేతలతో నింపేసి గబ్బు పట్టిస్తోంటే నోరు మెదపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీఏ ఎన్నికలను టీడీపీ సొంత వ్యవహారంగా మార్చేసి తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టేసి క్రీడను పూర్తిగా ధ్వంసం చేశారని కూటమి నేతలపై క్రీడాకారులు మండిపడుతున్నారు. ఇక ఈ క్రికెట్ అసోసియేషన్ను ఆ దేవుడే కాపాడాలని వారంటున్నారు.